పుష్ప 2 ఫీవర్ యావత్ ఇండియాను తాకేసింది. మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్ మొదలవునున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వచ్చేసాయి. పుష్ప గాడి ఊచకోత మొదలైంది. ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ రావడం పక్కానే టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప 2 కి అదే మైనస్ అవుతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 అవుతుందా అని కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ ఇండియా సినీ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ప్రతిదీ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు సినిమా దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. ఇక మరికొన్ని గంటల్లో పుష్ప గడి రీసౌండ్ దేశమంతటా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా పుష్ప పార్ట్ 3 టైటిల్ కూడా మేకర్స్ ప్రకటించారు. పార్ట్ 3 కి పుష్ప ది రైజింగ్ అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 కోసం డిస్ట్రిబ్యూటర్లు 6 షోలు వేయాలని డిమాండ్ చేస్తున్నారంటే పుష్ప గాడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దెబ్బతో పుష్ప పార్ట్ 3 ఖచ్చితంగా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇక సుకుమార్ పుష్ప 2 తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా రన్ టైం ఫ్యాన్స్ ను కొద్దిగా టెన్షన్ పడుతోంది. ఎందుకంటే 3 గంటల 20 నిమిషాలు సీట్లలో కూర్చోబెట్టడం అంటే ఆసామాసి కాదు. సుకుమార్ ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. గతంలో రంగస్థలం సినిమా కూడా 3 గంటల రన్ టైం రిలీజ్ చేశారు. అప్పుడు 3 గంటలంటే చాలా ఎక్కువే. కట్ చేస్తే సరికొత్త రికార్డులను కొల్లగొట్టింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. పుష్పలో పాటలు మాత్రం అంతంత మాత్రమే టాక్ వినిపిస్తోంది. పుష్పతో పోలిస్తే పుష్ప 2 లో పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పుష్ప 1 రిలీజ్ అవ్వకముందే పాటలు నెట్టింటా సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఎవరు చూడు పుష్ప పాటలు పాడుతూ కనిపించేవారు. ఇక దానికి తోడు అప్పట్లో ఆ పాటలపై కేసులయ్యి పెద్ద వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వచ్చే పుష్ప 2 పాటలు సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. ఈ పాటలు సినిమాపై కాస్తంత ప్రభావం చూపించనున్నాయి. అయితే సాంగ్ రిలీజ్ అవగానే ఇదేం సాంగ్ రా బాబు అనుకున్నారంట అంతా. ఇక ఏమవుతుందో వేచి చూడాలి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.